నేను ఇక్కడికి వస్తుంటే రామన్న సాబ్ చెప్పిండు, అన్న మా పరిస్థితి ఎట్లున్నదంటే మా రైతులది ఆదిలాబాద్ లో కొనబోతే కొరివి అమ్మబోతే అడివి అన్నట్టు అయిపోయింది మాది. కేసీఆర్ గారు ప్రభుత్వం పోయినాక కరెంటు చక్కగా వస్తలేదు, రుణమాఫీ చక్కగా కాలేదు, పోనీ యూరియా బస్తాలు ఇస్తారంటే యూరియా బస్తాలు ఇస్తలేడు, ఆఖరికి అమ్ముకుందామంటే ఇవాళ కొనేటోడు కూడా దిక్కులేడు. ఏం చేయాలన్నా మా బతికిట్లు అయిపోయింది. ఇవాళ ఇక్కడ ఉన్నదేమో చూస్తే బీజేపీ ఎమ్మెల్యే, ఆడ ఉన్నదేమో బీజేపీ ఎంపీ. నిజంగా చెప్పాలంటే సిసిఐ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ, సిమెంట్ కార్పొరేషన్ కాటన్ కార్పొరేషన్ రెండు ప్రభుత్వమే. ఇక్కడ సిసిఐ తెరిపిస్తా అని చెప్పారు ఎలక్షన్లకు ముందు, యాదుకున్నదా? సిమెంట్ కార్పొరేషన్ అది తెరిపియలే. పోనీ కాటన్ కార్పొరేషన్ అన్నా ఏమైనా చేస్తారా అంటే కాటన్ కార్పొరేషన్ కూడా కనీసం పత్తి కొనుగోలు చేసే పరిస్థితి కూడా లేదు. ఇంకొక మాట కూడా మీకు తెలియాలి, నేను మంత్రిగా ఉన్నప్పుడు, రామన్న గారు కూడా మంత్రిగా ఉన్నప్పుడు, ఆనాడు మా దగ్గరికి సౌత్ ఇండియా మిల్స్ అసోసియేషన్, ఎవరైతే జిన్నింగ్ మిల్స్ స్పిన్నింగ్ మిల్స్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరూ ఒక పెద్ద అసోసియేషన్ వాళ్ళు మా కాడికి వచ్చారు. వాళ్ళు చెప్పిన మాట ఇది నా మాట కాదు. వాళ్ళు అన్నారు, సార్ మొత్తం భారతదేశంలో పత్తి పండించే రాష్ట్రాలలో ముఖ్యమైన రాష్ట్రాలు ఏమిటి అంటే గుజరాత్, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, తెలంగాణ. ఈ 5 రాష్ట్రాలు ఉంటాయి సార్. కానీ 5 రాష్ట్రాలలో అన్నిటికన్నా బేహతరీన్ పంట, అన్నిటికన్నా బేహతరీన్ పత్తి పండించేది మన తెలంగాణ, మన ఆదిలాబాద్ రైతులు, మన వాళ్ళు పండిస్తారు. ఇదేదో ఉత్తా చెప్తలేను, వాళ్ళు చెప్పిన మాట. మన కాటన్ క్వాలిటీ బాగుంటుంది సార్, కాకపోతే పత్తులు ఏరేటప్పుడు దాన్ని ప్యాకింగ్ చేసేటప్పుడు కొంత ఇంప్యూరిటీ వస్తున్నది, దాన్ని కొద్దిగా మంచిగా చేసుకోవాలి. రెండోది మంచి బ్రాండింగ్ చేయాలి, చేస్తే భారతదేశంలో కాదు ప్రపంచంలోనే అత్యుత్తమ కాటన్ మనది, మంచి రేట్ వస్తుంది, బ్రహ్మాండమైన బంగారం వస్తుంది, తెల్ల బంగారం వస్తుంది పత్తి మనది అని చెప్పారు. ఇవాళ ఇప్పుడే విఠలన్న రైతు పెద్ద మనిషి చెప్పిండు, బంగారం వస్తుంది పంట, తెల్ల బంగారం మన దగ్గర మన దేశంలో మన రాష్ట్రంలో వండుతుంటే ఇవాళ మోడీ గారు కేంద్ర ప్రభుత్వం బయటికెళ్లి పత్తిని దిగుమతి చేసుకునే ప్రయత్నం చేస్తా ఉన్నది. ఎందుకు మనకి ఇవన్నీ పెట్టిర్రు, మాయిశ్చరు అని కట్టింగ్లు ఎందుకు పెడుతుర్రు అంటే బయట ఒప్పందం చేసుకొని వచ్చిండ్రు, బయటికెళ్లి పత్తిని ఇక్కడ దించే ప్రయత్నం చేస్తున్నారు. మన మీద ప్రేమ ఉంటే కేంద్ర ప్రభుత్వానికి ఇక్కడున్న బీజేపీ ఎమ్మెల్యేకు బీజేపీ ఎంపీకి పోవాలి, పోయి మోడీతో కొట్లాడాలి. ఎందుకు చేస్తున్నావు, మా రైతులకి ఇంత ఆపద ఎందుకు తెస్తున్నావు? మా వాళ్ళు ఇలా సోయా వండిస్తారు, ఇక్కడ బ్రహ్మాండంగా ఆదిలాబాద్ లో పత్తి పండిస్తారు, వాళ్ళకు అండగా నిలబడు, వాళ్ళకు అవసరమైతే వేరే దేశాలకు మన పత్తి పంపాలి, కానీ ఎందుకు ఇట్లా చేస్తున్నావు అని కొట్లాడాలి. కొట్లాడకపోగా మీదికెళ్ళి వాళ్ళు ఇక్కడికి వచ్చి మన మీద మాట్లాడుతూ ఉన్నారు.